నమస్తే అందరికి. ఈరోజు నేనైతే చిన్న షార్ట్ ఫిలిం షూటింగ్కి అయితే వెళ్తున్నాను. మనలో చాలా మంది డైరెక్టర్లు, యాక్టర్లు కావాలని కలలు కంటా ఉంటారు. కానీ దానికోసం రాత్రింబవళ్ళు ఎవరైతే కష్టపడతారో, లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకే సక్సెస్ వరిస్తుంది. అలాంటి పిచ్చి ప్యాషన్ ఉన్న ఒక్కడైతే మా దోస్తుగాడు. వాడైతే చాలా రోజుల నుంచి అయితే ఒక షూటింగ్ అయితే ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఒక షార్ట్ ఫిలిం అయితే ఆఫర్ వచ్చింది. ఈ రోజు అయితే ఆ షార్ట్ ఫిలిం అయితే స్టార్ట్ చేశాడు. తన డ్రీమ్ కోసం వాడు రాత్రింబగలు చూడకుండా ఎప్పుడైనా కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. ఫైనల్ గా మేమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. మా కెమెరాస్, స్టాండ్స్ అవన్నీ అయితే సెట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు నేనైతే షూటింగ్ చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం. సో ఇక్కడైతే వీళ్ళ కష్టం చూడగానే అనిపించింది, ఒక్క సీన్ కోసం ఎంతలా కష్టపడుతున్నారా అని. మనమైతే ఈజీగా స్క్రీన్ పైన చూసేసి సినిమా బాగుంది బాగాలేదని జడ్జ్ చేసేస్తాం. కానీ వాళ్ళ కష్టం చూడగానే అనిపించింది, అయ్యి బాబోయ్ ఇంతలా పేషెన్స్ ఉండాలా మనిషికి అని. ఆవిడైతే ఈ షార్ట్ ఫిల్మ్ ని 1 year బ్యాకే రాసుకున్నాడు. ఇప్పుడైతే ఆఫర్ వచ్చింది, దాన్ని అయితే సెట్స్ పైకి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తా ఉన్నాడు. ఓజీ డైరెక్టర్ సుజిత్ కూడా చిన్న షార్ట్ ఫిలిం తీసే సక్సెస్ అయ్యారు. ఎంతమంది ఏమనుకున్నా మన కళ కోసం మనం అయితే కష్టపడుతూ ఉండాలి. కష్టపడంది ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఏది లాస్ట్ వరకు ఉండదు. మీకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ అయితే పెడతాను, మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి షార్ట్ ఫిలిం నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం, వాటిలో మీరైతే భాగం కావచ్చు. ఈ షార్ట్ ఫిలిం ని మీరందరూ చాలా బాగా ఆదరించి దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మీరైతే ఈ షార్ట్ ఫిలిం చూసి ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. రిలీజ్ అయ్యేటప్పుడు నేనైతే వీడియో పెడతాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.